ఏ కళ్ళు అయితే భగవంతుడి యొక్క రూపాలు, విష్ణు రూపాలు, ఆలయంలో ప్రతిష్ఠింపబడిన విష్ణు రూపాలను దర్శించవో వాటిని ఏమంటారంట? నెమలి కళ్ళు అంటారన్నమాట. నెమలి కూడా కళ్ళు ఉంటాయి కదండి, ఆ కళ్ళుతో పోల్చబడ్డాయన్నమాట. కాబట్టి ఏ కాళ్ళు అయితే భగవంతుడి యొక్క తీర్థ ప్రదేశాలకి, భగవంతుడి యొక్క ఆలయాలకి వెళ్ళవో వాటిని చెట్లతో పోల్చారన్నమాట. వాటిని ఆ, చెట్లు యొక్క ట్రంక్స్, చెట్టు ఆ, చెట్టు యొక్క మాన్ అన్నమాట. ఆ, సో దాంతో పోల్చారనమాట. వృక్ష మూలాలుగా పరిగణించారు. కాబట్టి డిటి వర్షిప్ అనేది ప్రత్యేకంగా హౌస్ హోల్డర్స్కి చెప్పడం జరిగిందనమాట, రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే డిటి వర్షిప్, విగ్రహారాధన మనలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ నుంచి, కామక్రోధ లోభాల నుంచి మనల్ని శుద్ధి చేస్తుంది, అనర్థాల నుంచి. కాబట్టి డిటి వర్షిప్ గృహస్థులకి, గృహస్థులు అంటే భార్య, భర్త, పిల్లలు కలిసి ఉన్నటువంటి కుటుంబంలో విగ్రహారాధన చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. కాబట్టి ప్రతి హౌస్ హోల్డర్ కూడా గురువు యొక్క ఆదేశంతో భగవంతుడికి విగ్రహాలని స్థాపించుకోవాలి. ఏ విగ్రహాలైనా పర్వాలేదు. సో సో మనం బయట వాళ్ళు, అదే వైష్ణవులు విష్ణువు యొక్క విగ్రహాలని స్థాపించుకోవచ్చు. లేదా దశావతారాలు ఏ అవతారం యొక్క విగ్రహాలనైనా స్థాపించుకోవచ్చు అనమాట. మత్స్య, కూర్మ, నరసింహ, వరాహ ఇవన్నీ అనమాట. సో కానీ ప్రత్యేకంగా గౌడీ వైష్ణవులు రాధాకృష్ణుని పూజిస్తారు, గౌర్నితాన్ని పూజిస్తారు, లేదా జగన్నాథ బలదేవ సుభద్రని పూజిస్తారు అనమాట. మన ఆచార్యంలో మన ఆచారంలో మన సాంప్రదాయంలో ఈ ఈ మూడు విగ్రహాలని పూజిస్తారు అనమాట. కాబట్టి వైష్ణవులు ఏదో ఒక విగ్రహాన్ని మనం ఇంట్లో స్థాపించుకోవాలి. సో వన్స్ ఫ్యామిలీ, మన యొక్క కుటుంబం అన్ని విధి నియమాలతో విగ్రహాల్ని ప్రతిరోజు పూజించాలన్నమాట. దీన్ని అర్చనా విధి అంటారు. అర్చనా విధి అంటే టైం ఫాలో అవ్వాలి. భగవంతుడికి చాలా విధులు, నియమనిష్టలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఆన్ టైం. భగవంతుడికి ఈ టైం లేపే టైం, ఈ టైం భోగం పెట్టే టైం, ఈ టైం దర్శన టైం, ఈ టైం భోగం పెట్టే టైం, ఈ టైం ఆరతి టైం, ఓకే, ఈ టైం రెస్టింగ్ ఇచ్చే టైం, అలా అని చెప్పేసి అన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అలా మనం ఒక టైంకి పెట్టుకోవాలన్నమాట. కాబట్టి 12 సంవత్సరాలు దాటిన వాళ్ళ ఇంట్లో ఎవరున్నా వాళ్ళకి తీర్చి ఇప్పించి వాళ్ళ చేత విగ్రహారాధన చేయించవచ్చు అనమాట. సో విగ్రహారాధన ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? రూపాయలు చెప్తున్నారు, మార్నింగ్ 4 నుంచి రాత్రి 10 వరకు అనమాట. అంటే కంటిన్యూస్గా చేస్తాను కాదు, కంటిన్యూస్గా కాకుండా కంటిన్యూవల్గా, అంటే గ్యాప్ గ్యాప్ ఇచ్చుకొని మార్నింగ్ 4 నుంచి ఉదయం సర్వీసెస్, మధ్యాహ్నం సర్వీసెస్, సాయంత్రం సర్వీసెస్ భగవంతుడికి చేయాలన్నమాట. సో అర్లీ మార్నింగ్ చేసేదాన్ని ఏమంటారు? మంగళారతి అంటారు. మంగళారతి అంటారన్నమాట. దాని తర్వాత అర్చన, నీరాజనము, అర్చనము, పూజ, కీర్తన, శృంగారము అంటే భగవంతుని డెకరేట్ చేయడము. అర్చన అంటే భగవంతుడికి ఆ భగవంతుని లేపి మనం లేచి ఏ విధంగా అయితే రెడీ అవుతామో, ఓకే, స్నానం చేయడము, దాని తర్వాత బట్టలు వేసుకోవడము, తిలకం పెట్టుకోవడము, ఇవన్నీ అనమాట. ఒక కింగ్ ఎలా రెడీ అవుతారో అలా భగవంతుని రెడీ చేయాలన్నమాట. తెల్లవారు లేపడము, భగవంతుడికి బ్రషింగ్ చేయడము, భగవంతుడికి స్నానం చేయడము, ఓకే, భగవంతుడికి కొత్త బట్టలు వేయడము, భగవంతుడికి తిలకం పెట్టడము, ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. భగవంతుడికి హారతి ఇవ్వడము, భగవంతుడికి భోగ పెట్టడము, ఇవన్నీ అర్చన కింద వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత అది మార్నింగ్ చేస్తాం అన్నమాట. పూజ, పూజ అంటే వర్షిప్ అనమాట. సో భగవంతుడికి ధూపం, దీపం, అర్ఘ్యం, దాని తర్వాత పుష్పం, వస్త్రం, చామర ఇవన్నీ సమర్పణ చేస్తాను. సో ఈ విధంగా భగవంతుడికి పూజ చేయాలి. పూజ చేస్తూ ఏం చేయాలి? కీర్తన చేయాలన్నమాట. పూజ చేస్తూ కీర్తన చేయాలి. శృంగార. దాని తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం పూట కూడా మళ్ళీ భోజనం పెట్టాలి, వైకాలి భోజనం. దాని తర్వాత సంధ్య ఆరతి, సాయంత్రం కూడా భగవంతుడికి ఆరతి చేయాలి. దాని తర్వాత
శయన ఆరతి అయిన తర్వాత ఆ, సాయంత్రం పూట శయన కీర్తన కూడా ఉంటుందన్నమాట. శయన కీర్తన భగవంతుని పడుకోబెట్టే ముందు మనం కీర్తన చేస్తాం అనమాట. సో ఈ విధంగా చాలా ఆరతులు అండ్ చాలా ఆ, ఆ, చాలా టైమ్స్ మనం ఎక్కువ సార్లు భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. అఫ్ కోర్స్ టెంపుల్లో ఉండే స్టాండర్డ్స్ వేరు, ఇంట్లో ఉండే స్టాండర్డ్స్ వేరు. టెంపుల్లో చాలా స్ట్రిక్ట్గా అన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఇంట్లో అయితే అండ్ మన వీలుని బట్టి మనం ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో పాయింట్ ఏంటంటే అన్నో అయ్యో ఇన్ని బాధ్యతలు నా వల్ల కాదు నేను చేయలేనని చెప్పేసి మనం అనుకోకూడదు అనమాట. సో ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలకి అంత ఎక్కువ స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి ఎవరైనా ఈజీగా చేయొచ్చు. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నా శ్రద్ధ ఉన్నా చేయొచ్చు అనమాట. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదనమాట. కాబట్టి విగ్రహ ఆరాధన కంపల్సరీ అనమాట. నేను అది జపం చేస్తున్నా అంటే సరిపోదు. ఓకే. మన మనం చేసేటువంటి జపం అంతా ఆ, జపం చేస్తే మాత్రం సరిపోదన్నమాట. ఎందుకంటే మనం చేసే జపం హరిదాస్ ఠాకూర్ లాగా మనం ఏం జపం చేయట్లేదు 22 hours. ఓకే. ఏదో చేస్తున్నాం జపం. సో జపం చేయాలి మంచిదే, కానీ దాంతో పాటుగా విగ్రహారాధన కూడా చేయాలన్నమాట. సో భగవంతుడి ఇంట్లో ఉంటే మనం తప్పులు చేయడానికి భయపడతాము. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి కాన్షియస్నెస్ మనలో ఉంటుంది. దాని తర్వాత భగవంతుడి ఇంటికి యజమాని అనే విషయం తెలుస్తుంది అనమాట. లేదంటే మనం నేనే ఇంటికి యజమాని అని అనుకుంటాం అనమాట. కాబట్టి భగవంతుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటాము. ఒకటి జాగ్రత్తగా తప్పులు చేయకుండా ఉంటాము. రెండోది భగవంతుడు ఉన్నటువంటి కాన్షియస్నెస్ మనలో ఉంటుంది. చైతన్యం మనలో ఉంటుంది. ఆ విధంగా మనం కృష్ణ చైతన్యవంతులం అవుతాం. సో అది ఒక విషయం. రెండవది వచ్చేసి ప్రభా చెప్తున్నారన్నమాట. ఒకవేళ కానీ ఎవరైనా ఇంట్లో వర్షిప్ చేయలేకపోతే ఏం చేయాలి? మాకు కుదరదండి, ఇంట్లో వాళ్ళు ఫేవరబుల్గా లేరు, అస్సలు సాధ్యమే కాదు, అస్సలు ఇంపాసిబుల్, మేము చేయలేము అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలను దర్శించుకోవాలి, విగ్రహాలకు సేవ చేయాలి. ఆ విధంగా చేసినా పర్వాలేదు అనమాట. సో ఏదో ఒకటి చేయాలన్నమాట. టెంపుల్లో విగ్రహాలను ఆశ్రయించాలి, లేదా ఇంట్లోని విగ్రహాలని పెట్టుకోవాలన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలన్నమాట. కోర్స్ ఇంట్లో విగ్రహాలు ఉంటే టెంపుల్లో విగ్రహాలని సేవించకూడదని కాదు. టెంపుల్లో సేవించాలి, ఇంట్లో కూడా సేవించాలి. ఓకే. సో కనీసం ఆ, టెంపుల్లో ఉండేటువంటి విగ్రహాలు ఆరతి మంగళారతి జరుగుతుంది, మనం మంగళారతి అటెండ్ అయితే మనం ఆరతి చేసినట్టే. మనం డైరెక్ట్గా పూజ చేయకపోయినా మనం మంగళారతి చేసినట్టే. మంగళారతి మనం చూస్తే సరిపోతుంది అనమాట. ఓకే. ఈ విధంగా ఆ, భగవంతుడి ఆరతి చూడడం, ఆరతి ప్లేట్ క్లీన్ చేయడం, భగవంతుడికి మాలలు కుట్టడం, భగవంతుడికి టెంపుల్ క్లీన్ చేయడం, సో లేదంటే భగవంతుడికి వంట చేసి పెట్టడం. చాలా రకాల వంటలు చేయొచ్చు భగవంతుడికి. చెప్పని బాగా చేస్తారు జగన్నాథపురిలో. సో ఈ విధంగా భగవంతుడికి వంట చేసి పెట్టడం అనేది, వంట చేయడం ద్వారా మన సెన్సెస్ అనేవి ఎంగేజ్ అవుతాయి అన్నమాట. మన ఇంద్రియాలని ఇప్పుడు రకరకాలుగా బాహ్యమైనటువంటి అట్రాక్షన్స్ పట్ల ఆ, అవి అవి అటు వెళ్ళి అవన్నీ పనులు చేస్తున్నాయి అన్నమాట. వాటికి సేవ చేస్తున్నాయి ఇంద్రియాలు. సో మాయకి సేవ చేస్తున్నాయి. సో మనం భగవంతుడికి సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకి మాయకి సమయం ఉండదు అనమాట. సపోజ్ మన షెడ్యూల్ అంతా బిజీగా పెట్టుకున్నాం అనమాట. ఈ టైంలో ఈ టైం, ఇది జపం టైము, ఇది సాధన టైము, ఇది రీడింగ్ టైము, ఇది కుకింగ్ టైము, ఇది డ్రెస్సింగ్ టైము, ఇది ఆరతి టైము. ఇంకా మాయకి టైమే ఉండదు అనమాట. నీకు స్మార్ట్ ఫోన్కి, సోషల్ మీడియాకి, లేదంటే మిగతా అట్రాక్షన్స్కి, సినిమాలకి, లేదంటే బయట తిరగడానికి అసలు టైమే లేదనమాట. ఎప్పుడు నువ్వు పూర్తిగా భగవంతుడి యొక్క చైతన్యంతో ఉంటావు అనమాట. అయ్యో ఇది చేయాలి, నెక్స్ట్ అది చేయాలి అని చెప్పేసి మనం బిజీ అయిపోతాం అనమాట. సో భగవంతుడి టైం అంతా ఇచ్చేస్తే ఇంకా మాయకి టైం ఉండదన్నమాట. సో కాబట్టి సో గురువు యొక్క మార్గదర్శకంలో మనం డీటీ వర్షిప్ అనేది చేయాలి. ఇది ఇట్ విల్ హెల్ప్ గ్రేట్లీ అంటున్నారు ప్రభుపాద గారు. చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుందని చెప్పేసి. కాబట్టి ర్యాపిడ్ ప్రోగ్రెస్, చాలా త్వరితగతిన మనం ఆ, పురోగతిని సాధించవచ్చు. అడ్వాన్స్మెంట్, భక్తిలో ప్రగతి సాధించవచ్చు మనం డీటీ వర్షిప్ చేస్తే. అని ప్రాపర్ నాలెడ్జ్తో చేయాలి, ప్రాపర్ అండర్స్టాండింగ్తో చేయాలన్నమాట. ప్రభా చెప్తున్న థియరిటికల్ నాలెడ్జ్ ఇది సరిపోదు. థియరీ మనం చదువుతుంటాం అనమాట. ఇది చదువుతాం, అది చదువుతాం, చాలా పుస్తకాలు చదువుతాం, బట్ చేసేది ఏమీ లేదనమాట. జస్ట్ వినడం వదిలేయడం అనమాట. అదంతా ఏంటి? థియరిటికల్ నాలెడ్జ్. కానీ డీటీ వర్షిప్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆచరణీయమైనటువంటి జ్ఞానం అనమాట. అంటే నువ్వు ఆ జ్ఞానాన్ని వింటున్నావు, ఎక్కడ సేవ చేస్తున్నావు? భగవంతుడి సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి అని రోజు వింటున్నావు అనమాట. కానీ మనం ఏం సేవ చేయట్లా. మరి ఏం లాభం?
భగవంతుడు నువ్వు వంట చేయట్లేదు, భగవంతుడి కోసం నువ్వు డ్రెస్సింగ్ చేయట్లేదు, భగవంతుడికి మాల కుట్టట్లేదు, భగవంతుడికి ఆ, ఆరాధన చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎంత వింటే మాత్రం ఏం లాభం? అర్థమైందా? కాబట్టి ప్రాక్టికల్గా మనం భగవంతుడికి సేవ చేయాలి. కాబట్టి డీటీ వర్షిప్ అనేది మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన యొక్క చేతులు, కాళ్ళు అన్నీ, మన కళ్ళు అన్నీ కూడా భగవంతుడి సేవలో ఎంగేజ్ చేస్తుంది అనమాట. అంత గొప్పదనమాట. కాబట్టి ఈ విధంగా ఎంగేజ్ అవ్వడం వల్ల మనం ఈ శారీరక చైతన్యం నుంచి బయటపడతాం. ప్రత్యేకంగా కామవాంఛ ఉన్న వాళ్ళు డీటీ వర్షిప్ చేయడం ద్వారా వీటి నుంచి బయటపడతారనమాట. సో కాబట్టి ప్రత్యేకంగా గృహస్థులకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి నుంచి బయటపడాలంటే మనం డీటీ వర్షిప్ చేయాలన్నమాట. ఎందుకంటే డీటీ వర్షిప్ చేయాలంటే చాలా ప్యూరిటీ మెయింటైన్ చేయాలి, చాలా ప్యూర్గా ఉండాలి, మనస్సు ఆలోచన క్లియర్గా ఉండాలి, బాడీ అంతా పరిశుభ్రత ఉండాలి. మనం ప్రతిసారి వర్షిప్ చేసినప్పుడు ఫ్రెష్ బట్టలు వేసుకోవాలి, స్నానం చేసి భగవంతుడి విగ్రహాలని పూజించాలి. కాబట్టి ఆటోమేటిక్గా యూఆర్ ఫోర్స్డ్ అనమాట. నువ్వు ఇంకా ప్యూర్గా ఉండాల్సిందే, ఇంకా అక్కడ ఆప్షన్ లేదనమాట. కాబట్టి సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట ఇది. ప్రాక్టికల్ డివోషన్ సర్వీస్ ఏంటి? డీటీ వర్షిప్ అనేది. సో లేదంటే ఓన్లీ పుస్తకాలు చదువుకుంటూ పోతే, చాలా పుస్తకాలు జనాలు చదువుతూ ఉంటారు అనమాట. ఇది అయిపోయింది, అది అయిపోయింది, భగవద్గీత అయిపోయింది, భాగవతం అయిపోయింది, చిన్న బుక్స్, పెద్ద బుక్స్, మిడిల్ బుక్స్ అన్నీ అయిపోయి, కానీ చేసేది ఏమీ లేదనమాట. ఏ సేవ లేదనమాట. ఓకే, ప్రచారము లేదు, విగ్రహారాధన లేదనమాట. సో మన అడ్వాన్స్మెంట్, భక్తులు అంతా ప్రగతిని సాధించలేమన్నమాట. కాబట్టి మనం సీరియస్గా దీన్ని ఆలోచించాలన్నమాట. ఏ విధంగా మనం రోజంతా కూడా విగ్రహారాధనలో పాల్గొనవచ్చు అనే విషయాన్ని. ద ట్రైనింగ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఫర్ నియోఫైట్ డివోటీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పర్ట్ స్పిరిచువల్ మాస్టర్ హూ నోస్ హౌ టు లీడ్ ద డిసైపుల్ టు మేక్ గ్రాడ్యువల్ ప్రోగ్రెస్. సో ట్రైనింగ్ కూడా కావాలి. సో గురువు యొక్క మార్గదర్శనంలో మనం ట్రైన్ అవ్వాలి. ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా వర్షిప్ చేయాలి, ఏ విధంగా కుకింగ్ చేయాలి, ఏ విధంగా ఆఫరింగ్ చేయాలి, ఏ విధంగా అన్నీ చేయాలి, అభిషేకం చేయాలి, అన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. సో నేర్చుకుని మనం అన్నీ చేస్తూ ఉంటే మనం భక్తిలో ముందుకు వెళ్తాం అనమాట. కాబట్టి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నా, గురువు అంటే ఏంటి? శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిరమార్జనాదో యుక్తస్య భక్తాం చ నయుంజతోపి వందే గురు శ్రీచరణారవిందం. అలాంటి గురువుకు మనం ప్రణామం చేస్తున్నాం. ఎలాంటి గురువు? శ్రీ విగ్రహారాధన, విగ్రహాలకి ఆరాధన నేర్పిస్తున్నారు. నిత్య నానా శృంగార, రకరకాలుగా డీటీని ఏ విధంగా డెకరేట్ చేయాలి. భగవంతుని డెకరేట్ చేస్తే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రస్తుతం మనల్ని మనం డెకరేట్ చేసుకుంటున్నాం, అవునా కదా? మా అద్దంలో వెళ్ళి చూసుకుంటాము, ఎలా ఉన్నాం, ఎంత అందంగా ఉన్నాం, ఎలాంటి బట్టలు కట్టుకున్నాం, ఎలాంటి ఆర్నమెంట్స్ వేసుకున్నాం, మనం చూడడానికి ఎలా ఉన్నాం, ఇదంతా మన బాడీలీ కాన్షియస్నెస్, శారీరక చైతన్యం. సో ఈ శారీరక చైతన్యం ఎవరికి లాభం? ఎవరికి లాభం ఉండదండి. అదేంటే సో నీ శరీరం ఏంటి అసలు? ఇదంతా కూడా ఇల్యూషన్, మాయ, మోహం. కాబట్టి దేహం పట్ల ఉండేటువంటి ఆకర్షణ అనేది భగవంతుడికి మళ్ళించాలి. కానీ నువ్వు ఎలా డెకరేట్ చేసుకుని ఆలోచించుకో. భగవంతుడికి ఎలాంటి బట్టలు, మంచి బట్టలు కనిపిస్తే, ఈరోజు డీటీస్కి బట్టలు కొంటే బాగుంటుంది, మంచి ఏది మంచి వస్తువు కనిపించినా, మంచి ఫ్రూట్ కనిపించినా, ఏది కనిపించినా అది కొందాము, భగవంతుడికి ఆఫర్ చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి మన మైండ్ ఆటోమేటిక్గానే భగవంతుడి గురించి ఆలోచించడం స్టార్ట్ అవుతుంది మనలో. మన దగ్గర డిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి నానా శృంగార మందిర మార్జనాలు, భగవంతుడి విగ్రహాలు, భగవంతుడి యొక్క మందిరం క్లీన్ చేయడం అనమాట. సో టెంపుల్ క్లీన్ చేయొచ్చు, లేదంటే మన ఇంట్లో భగవంతుడు ఉండేటువంటి గది, భగవంతుడు ఉండేటువంటి హాల్, దాన్ని కూడా మనం క్లీన్ చేస్తే భగవంతుడి సేవ అవుతుంది. యుక్తస్య భక్తాం చనయుంజతో. ఈ విధంగా భక్తుల్ని గురువు విగ్రహాల యొక్క సేవలో ఎంగేజ్ చేస్తున్నారు. కుకింగ్ సేవ, వర్షిప్ పూజా సేవ, లేదంటే డ్రెస్సింగ్ సేవ, లేదంటే క్లీనింగ్ సేవ, ఇలా రకరకాల సేవల్లో గురువు ఎంగేజ్ చేస్తారనమాట. కాబట్టి సో నియోఫైట్, కనిష్ట భక్తుడు ఎవరైతే ఉన్నాడో వాడి గురువు నేర్పిస్తారనమాట ఏ విధంగా ఇవి చేయాలని చెప్పేసి. కాబట్టి దీంతో పాటుగా కీర్తన అనమాట. సో విగ్రహారాధన చేస్తూ మనం ఓన్లీ విగ్రహారాధన కాదు, విగ్రహారాధన చేసి ఆటోమేటిక్గా పాడుతూ చేస్తాను అనమాట.
మంగళారతి పాడతాము, నరసింహారతి పాడతాము, హరే కృష్ణ మంత్రం పాడతాము. అన్ని ఆరతులు పాడుతూ విగ్రహారాధన చేస్తాం. కాబట్టి కీర్తన జరుగుతుంది, దాంతోపాటుగా ఆరాధన కూడా జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇలా చేస్తే కెన్ సేవ్ ద కామన్ మ్యాన్ ఫ్రమ్ హెల్లిస్ సినిమా అట్రాక్షన్స్, రబ్బిస్ సెక్స్ సాంగ్స్ బ్రాడ్కాస్ట్ ఎవ్రీవేర్ బై రేడియోస్. ఈ విధంగా సినిమాల పట్ల ఉండే అట్రాక్షన్ పోతుంది, బయట ఉండేటువంటి సినిమా సాంగ్స్ పట్ల అట్రాక్షన్ పోతుంది అనమాట. భగవంతుడి పట్ల అట్రాక్షన్ అనేది వస్తుంది కాబట్టి. కాబట్టి ప్రభువు చెప్పాను, ఇంట్లో టెంపుల్ మెయింటైన్ చేయలేకపోతే, ఇంట్లోనే నువ్వు విగ్రహాలను స్థాపించలేకపోతే, షుడ్ గో టు అనదర్ టెంపుల్, ఇంకొక టెంపుల్కి మనం వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, అక్కడ అన్నీ చేయాలన్నమాట. కాబట్టి అక్కడ చేయాలంటే ఎలా? ఎవరు పడితే వాళ్ళు చేయగలుగుతారు సేవ? క్లీనింగ్ కొన్ని ఎవరిని చేయొచ్చు. అన్ని సేవలు చేయాలంటే కుదరదు అనమాట. అన్ని సేవలు చేయాలంటే నువ్వు క్వాలిఫై అవ్వాలి. నువ్వు 16 మాలలు జపం చేయాలి, 4 నియమాలు పాటించాలి, దీక్ష తీసుకోవాలి, ఫస్ట్ దీక్ష తీసుకోవాలి, సెకండ్ దీక్ష తీసుకోవాలి. అప్పుడే సెకండ్ దీక్ష తీసుకోవాలంటేనే నువ్వు క్వాలిఫై అవుతావు అనమాట విగ్రహాలని సేవించడానికి. ఓకే, ఇంట్లో విగ్రహాలని ఎవరైనా సేవించవచ్చు, నో ప్రాబ్లం. 16 మాలలు జపం చేసిన వాళ్ళు, 4 నియమాలు పాటించిన వాళ్ళు సేవించవచ్చు. కానీ మందిరంలో విగ్రహాలను సేవించాలంటే నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండాలి. బ్రాహ్మణ అంటే ఇస్కాన్లో బ్రాహ్మణ దీక్ష తీసుకొని ఉండాలన్నమాట. ఓకే, వంట చేయాలన్నా కూడా సో ఫస్ట్ ఇనిషియేషన్ కాదు, సెకండ్ ఇనిషియేషన్ అయి ఉండాలన్నమాట. అప్పుడే నువ్వు వంట చేయగలుగుతావు, అప్పుడే భగవంతుడికి ఏదైనా సేవ చేయగలుగుతావు అనమాట. ఇంట్లో అయితే ఇంట్లో ఉన్న స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి కాబట్టి 16 మాలలు 4 నియమాలు పాటించాలి ఎవరైనా. ఇంట్లో విగ్రహాలకు సేవ చేయొచ్చు. సో ప్రభా చెప్తున్నారు అనమాట. అంతేకాదు, సో ఇక్కడ ఏం చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి, ఎవరి పాదాలు అయితే భగవంతుడి యొక్క ఆలయాల వైపు లేదంటే భగవంతుడి యొక్క దివ్య ధామాల వైపు నడవో, అలాంటి వాళ్ళ పాదాలు చెట్లు చెట్లు ఏమంటారు, ట్రీ ట్రంక్స్, చెట్టు మూలాలు, చెట్టు మూలాలుగా పరిగణించబడతాయి. ఎందుకంటే చెట్టు అలానే పడి ఉంటుంది అనమాట, ఎక్కడికి వెళ్దనమాట. మనం ఒక కదిలినా వేస్ట్, ఎందుకంటే అది భగవంతుడి ధామాల వైపున వెళ్ళట్లా, భౌతికమైన వాటి వైపు వెళ్తున్నాం. కదిలినా కదలనట్లే యాక్చువల్గా. కాబట్టి ప్రభా చెప్తాను, బృందావన్ లాంటి బృందావనము, మాయాపూరు, లేదంటే పూరి, జగన్నాథ్ పూరి, హరిద్వార్, ఋషికేశ్ ఇలాంటి ఆ, దివ్యధామాలకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, అక్కడ విగ్రహారాధన జరుగుతుంది అనమాట. కాబట్టి చెప్తున్న 6 గోస్వామీస్, మన షడగోస్వాములు అందరూ కూడా బృందావనంలో చాలా ఆలయాలు కట్టారనమాట. సో ఆలయాల్లో విగ్రహాలు స్థాపించారు, అవన్నీ మనం దర్శించుకోవచ్చు అనమాట. కానీ అనువ్రజ అంటే ఎలా వెళ్ళాలి? మనంతా మనం టికెట్ తీసుకుని వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అనువ్రజ అంటే భక్తుల యొక్క అడుగు జాడల్లో వెళ్ళాలి, భక్తులతో కలిసి వెళ్ళాలి. గ్రేట్ డివోటీస్ తీసుకెళ్తే మనం వెళ్ళాలన్నమాట. సో కాబట్టి ప్లస్ ఈ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి? సైట్ సీయింగ్ మెంటాలిటీతో వెళ్ళకూడదు. ఇక్కడ బోర్ కొడుతుంది, చూద్దాం బృందావనం, మళ్ళీ ఒకసారి వెళ్దాం, ఏముంది ఎలా ఉంటుందో చూసేద్దాం. సో 90% టైమ్స్ మనకి సైట్ సీయింగ్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. చూసిన ప్లేస్కి వెళ్దామంటే చూసేసామండి, వెళ్ళామండి ఆల్రెడీ మేము ఆ ఊరు ఆ ధామం, మళ్ళీ రామండి అంటారన్నమాట. అదేంటి అంటే, ఫస్ట్ దానికి వెళ్ళింది ఏంటి అసలు, అలా అన్నారంటేనే వాళ్ళు వెళ్ళలేదన్నమాట ఒకసారి కూడా. ఎందుకంటే వాళ్ళు సైట్స్ చూసేసామంటే చూడడానికి వెళ్తున్నావు, ఈ భౌతికమైన కళ్ళతో చూడడానికి వెళ్తున్నాము మనం ధామానికి. ఆ, ఆ చూడడం అంటే ఏంటి? ఒకసారి చూసామంటే మళ్ళీ చూడాలనిపించాలన్నమాట, ఎన్నిసార్లు చూడాలనిపించాలి. కాబట్టి అది నిజంగా చూడడం అంటే. కానీ జనాలు ఏంటంటే అది చూసేసాము, డబ్బులు ఎందుకు మళ్ళీ వేస్ట్ చేసుకోవాలి, ఇంకొత్త ప్లేస్కి అయితే వస్తూ ఉంటారు. ఇది సైట్ సీయింగ్ మెంటాలిటీ. ఏంటి? సైట్ సీయింగ్ మెంటాలిటీ. నిజంగా భక్తి భావనతో వెళ్ళమంటున్నారు అన్నమాట. భక్తి భావనతో వెళ్తే అదే ప్లేస్కి ప్రతి సంవత్సరం తీసుకొని వెళ్తాం అనమాట. ఎందుకు? అది ధామం, అది ధామం. సో ఎన్నిసార్లైనా మనకు వెళ్ళడానికి ఇంట్రెస్టే, కాకపోతే భక్తులు మనం తీసుకెళ్ళాలి, సీనియర్ భక్తుల డైరెక్షన్లో మనం వెళ్ళే అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే ఎసెన్షియల్లీ అన్ని ధామాలు ఒకటే అనమాట. అన్ని ధామాల్లో అదే భగవంతుడు ఉన్నాడు కాబట్టి. కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్తే నేను వస్తాను లేదంటే రాను అని అనుకోవడం కూడా చాలా తెలివి తక్కువదనమాట. సో
అలాంటి ప్రదేశాల్లో భగవంతుడి యొక్క లీలా స్థలాలు ఉన్నాయి. భగవంతుడు చాలా లీలలు చేశాడు కాబట్టి అవన్నీ చూస్తుంటే మనకి చాలా బాగుంటుంది. దీన్ని అనువ్రజ అంటారు. అనువ్రజ అంటే భక్తుల యొక్క లేదా గురువు యొక్క మార్గదర్శకంలో మనం వెళ్ళాలన్నమాట. కాబట్టి సో ఇలా వెళ్ళకపోతే ఆ వ్యక్తి మానవ జన్మని వృధా చేసుకుంటున్నట్లు లెక్క అనమాట. కాబట్టి ఆ, పెద్ద పెద్ద ఆచార్యులందరూ కూడా ఇలాంటి ధామాల్లో చాలా కష్టపడి మంచి ఆలయాలు నిర్మించారు. కాబట్టి వాటిని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలన్నమాట. వాటిని వాటిని దర్శించడానికి భక్తుల యొక్క సాంగత్యంలో వెళ్ళాలి. సైట్ సీయింగ్ మెంటాలిటీదే కాదు. సైట్ సీయింగ్ మెంటాలిటీతో వెళ్తున్నామా లేదా ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్. మనం ఎన్నిసార్లు అయినా అవే ఆలయాలు, అవే దర్శనం, అదే ధామానికి వెళ్ళడానికి సిద్ధమేనమాట. అప్పుడు మనం నిజంగా సైట్ సీయింగ్ మెంటాలిటీతో వెళ్ళాలి. ఎందుకంటే ధామంలో ఉండేటువంటి శక్తి చాలా ఎక్కువ. అందులో ఎంత మనం 0.001% ఒక బిందువు కూడా మనం యాక్చువల్గా యాక్సెస్ చేయలేమన్నమాట. అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళినా నువ్వు ప్యూరిఫై అవుతావు తప్ప అక్కడ అయ్యో నాకు బోరు కొడుతుంది, చూసేసాము, మళ్ళీ ఏం చూస్తాము అని అనుకుంటున్నామంటే మనం సైట్ సీయింగ్ మెంటాలిటీతో వెళ్తున్నాం అనమాట. ధామానికి వెళ్ళేది భక్తుల సాంగత్యంతో భగవంతుడి గురించి వినడానికి, భగవంతుడి గురించి శ్రవణం చేయడానికి, భగవంతుడి యొక్క కీర్తన చేయడానికి, భగవంతుడి యొక్క నామం జపించడానికి, దర్శించడానికి, రూపాన్ని దర్శించడానికి మనం వెళ్తున్నాం. భక్తుల సాంగత్యం కోసం వెళ్తున్నాము. కాబట్టి ఎక్కడ వెళ్తున్నామో మన అనవసరం అండి. భక్తులు వెళ్తున్నారు ఏ తీర్థస్థానానికైనా మనం రెడీగా ఉండాలన్నమాట. అది సైట్ సీయింగ్ మెంటాలిటీ కాదు. అంటే మనం ఎంజాయింగ్ మెంటాలిటీతో వెళ్ళట్లేదు అనమాట. మనకి సేవాభావంతో వెళ్తున్నట్టు లెక్క అనమాట. కాబట్టి హరే కృష్ణ. సో ఇది చాలా ఇంపార్టెంట్. పర్పాటు ప్రభా చెప్తున్నారు, గృహస్థులందరూ కూడా విగ్రహాలని స్థాపించాలి, విగ్రహాలని పూజించాలి. ఓకే. కాకపోతే ఫస్ట్ విగ్రహాలను పూజించే ముందు మనం సరిగా ప్రాపర్గా శ్రవణ కీర్తనని అలవాటు చేసుకోవాలన్నమాట. శ్రవణ కీర్తన ఆపేసి విగ్రహారాధన చేసాం అనుకోండి, మళ్ళీ అది వేస్ట్ అనమాట. ఎందుకంటే అది మళ్ళీ బర్డెన్లా అనిపిస్తుంది అన్నమాట. అయ్యో మా గురువు ఇచ్చేసాడే, ఎంత బర్డెన్, రోజు వండాలి, రోజు పెట్టాలి, రోజు ఆరతి చేయాలి, ఎంత బర్డెన్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం శ్రవణ కీర్తన చేస్తే విగ్రహారాధన అనేది ఆనందంగా చేయగలుగుతాం అనమాట. బర్డెన్గా ఫీల్ అవ్వకూడదు అనమాట. సో ఆనందంగా చేస్తాము, అప్పుడు మనకి బర్డెన్గా ఉండదన్నమాట. లేదంటే అయ్యో ఇదంతా చేయాలి, ఎన్నిసార్లు ఆడత చేయాలి, ఎన్నిసార్లు భోగం పెట్టాలి, ఎవడు చేస్తాడు నాతో అని మనం అనుకుంటాం అనమాట. సో కానీ శ్రవణ కీర్తనలు చేస్తే ఆనందంగా చేస్తాం. ఎంత మన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తామో మనకే తెలియదు అనమాట. భగవంతుడు మన ఇంట్లోకి వచ్చి ఉంటే, మనం భగవంతుని ఆహ్వానిస్తే ఎంత మేలు జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా భక్తిలో మనం సీరియస్గా ముందుకు వెళ్ళాలంటే విగ్రహాలు స్థాపించాలి. ఓకే. ఓకే. విగ్రహాలు లేకపోతే మనం ఏం చేయాలి? భగవంతు యొక్క ఫోటో ఫ్రేమ్స్ అయినా ప్రాపర్గా సెట్ చేసుకొని మనం రోజు విగ్రహాలకు ఏ సేవ చేస్తామో ఫొటోస్ కూడా అదే సేవ చేయాలన్నమాట. ఓకే. ఎందుకంటే ఫోటోలో కూడా భగవంతుడు ఉంటాడు అనమాట. ఫోటోలో కూడా 8 రూపాయల భగవంతుడు ఉంటాడు. పిక్చర్ ఒకటి, మట్టితో చేసినటువంటి రూపం, వుడ్తో చేసినటువంటి రూపం, స్టోన్తో చేసినటువంటి రూపం, మెటల్తో చేసినటువంటి రూపం, శాండ్తో చేసినటువంటి రూపం, ఇసుక, ఓకే, నగలు, ఆభరణాలతో చేసినటువంటి రూపం, పిక్చర్తో చేసినటువంటి రూపం, మనసుతో చేసినటువంటి రూపం. అంటే మనసులో ఏదైనా రూపాన్ని మనం ఊహించుకుంటే కూడా అందులో కూడా భగవంతుడు ఉంటాడు అనమాట. ఈ 8 రకాల రూపాల్లో భగవంతుడు ఉంటాడు అనమాట. సో పెయింట్ అనేది కూడా ఒక రూపం అనమాట. పెయింట్ ఒక రూపం. సో ఆ, సో భగవంతుడి యొక్క ఈరోజు పెయింట్ కూడా అవసరం లేదనమాట. భగవంతుడి విగ్రహాలే, ఆలయ విగ్రహాలే మన ఫోటోలు చేసుకొని పెట్టుకోవచ్చు. అదే విగ్రహాలకి మనం అన్ని ఆరతి చేయొచ్చు అనమాట. అఫ్ కోర్స్ డీటీస్కి డ్రెస్సింగ్ చేయొచ్చు, విగ్రహాలకి అంత మనం డ్రెస్సింగ్ చేయలేము. కానీ పూలమాలలు వేయచ్చు, భోగా పెట్టచ్చు, ఆరతి చేయొచ్చు, పడుకోబెట్టవచ్చు, ప్రార్థనలు సమర్పణ చేయొచ్చు, ప్రార్థనలు అర్పించవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. ఒకటో రెండు చేయలేము అంతే. డ్రెస్సింగ్ చేయలేం. మిగతా అన్నీ చేయొచ్చు అనమాట. అభిషేకం చేయలేము, బట్ అట్లీస్ట్ మిగతావి చేయగలుగుతాం. సో ఆ విధంగా మనం విగ్రహాలను సేవించాలి, జపము చేయాలి, ఇవి కూడా చేయాలన్నమాట. ఓకే. సో హరే కృష్ణ. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే
విగ్రహాలకు సంబంధించి అడగచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో అన్మ్యూట్ చేయడానికి ఆప్షన్. అన్మ్యూట్. హరే కృష్ణ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి ప్రణామములు. చెప్పండి మాత. ఇప్పుడు మీరు చెప్పిన శైల విగ్రహ ఆరాధన విన్నాము, కానీ కొంచెం మేము 50 అబో అండి, అన్ని చేయలేం కదా. పొద్దున పూట సాయంత్రం పూట వరకు చెయ్యొచ్చా? చేయొచ్చు మాతాజీ, పొద్దున్న అదేనండి. సాయంత్రం చేయొచ్చు. ఓకే. పొద్దున్న సాయంత్రం చేసినా సరిపోతుంది అనమాట. 16 మాలలు చదువుతూ పొద్దున సాయంత్రం చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఓకే. సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడ ఆపుదాం. కాకపోతే అందరూ కూడా ఆలోచించండి. ప్రాక్టికల్ ప్రభా చెప్తున్నాను అనమాట. బుకిష్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ అంతా కూడా థియరిటికల్ నాలెడ్జ్తో మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్గా మనం ఆచరణ చేయాలి. అంటే భగవంతుడికి సేవ చేయాలి. అంటే ఆ, మన యొక్క జపం ద్వారా మన మనస్సు, శ్రవణం ద్వారా మన మనస్సు ఎంగేజ్ అవుతుంది. కానీ మన ఇంద్రియాలు ఎంగేజ్ అవ్వట్లా, మన చేతులకి భగవంతుడి సేవలో ఎంగేజ్ అవ్వట్లా, మన కళ్ళు భగవంతుడి సేవలో ఎంగేజ్ అవ్వట్లా, మన కాళ్ళు భగవంతుడి సేవలో ఎంగేజ్ అవ్వట్లా. అర్థమైందా? కాబట్టి మన బుద్ధి కూడా మన భగవంతుడి సేవలో ఎంగేజ్ అవ్వట్లా. డీటీస్ ఉంటే, విగ్రహాలు ఉంటే మనం ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం అనమాట. కనీసం లామినేషన్స్తో మనం స్టార్ట్ చేయాలి. కానీ ప్రొసీజర్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలన్నమాట. ఇంట్లో విగ్రహాలు ఉండేవారు ఏ విధంగా చేస్తారో మనం కూడా అలానే ఫొటోస్ని, లామినేషన్స్ని పూజించాలన్నమాట. సిస్టమ్ అంటే మర్చిపోకుండా. ఆ, కానీ లామినేషన్స్ పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ చేయకపోయినా అప్పుడప్పుడు చేయలేకపోయినా పర్వాలేదు అనమాట. అని విగ్రహాలు అయితే కంపల్సరీ అనమాట. విగ్రహాలు పెట్టుకుంటే కంపల్సరీ చేయాలన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి అప్పచెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. కొన్ని ఉంటాయన్నమాట. అన్ని రూల్స్ మనం సెట్ చేసుకుని ఫాలో అవ్వాలి. లేదంటే ఎవరి చేతనే చేయించాలి. ఒక బాధ్యత ఉంటుందన్నమాట. కానీ చాలా ఎక్కువ అడ్వాన్స్మెంట్ అనేది అవుతుందన్నమాట. సో ఎనీవే, ఫస్ట్ మనం లామినేషన్స్, భగవంతుడి యొక్క ఫోటో ఫ్రేమ్స్కి పూజన చేయడం, ఆరాధన చేయడం నేర్చుకోవాలన్నమాట. అది చేశాక మనం నమ్మకం వచ్చాక, చాలా సంవత్సరాలు అయిన తర్వాత మనం నిష్ఠగా ఉన్నాక అప్పుడు విగ్రహాల గురించి ఆలోచించవచ్చు అనమాట. కానీ ప్రతి ఒక్కరు ఆరాధన అయితే చేయాలి. ఎవరు చేయాలి ఆరాధన? రాధాకృష్ణ, లేదా గౌర్నితాయ్, లేదా జగన్నాథ బలదేవ్ సుభద్ర. సో జనరల్గా జగన్నాథ బలదేవ్ సుభద్ర చేస్తారు, లేదా గౌర్నితాయ్ చేస్తారు అనమాట. రాధాకృష్ణ అనేది ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ రాధాకృష్ణ చేయాలంటే. సో బట్ నో ప్రాబ్లం, మనకి ఆ, ఆసక్తి ఉంటే చేయొచ్చు. గౌర్నిత చాలా మెర్సిబుల్, కొద్ది కీర్తన చేసినా చాలా ప్రసన్నం అయిపోతారనమాట. ఓకే, ఎక్కువ చేయలేకపోయినా, జగన్నాథ్కి ఏం చేయలేకపోయినా చక్కగా భోజనం మంచి ఆఫరింగ్ చేసి పెడితే జగన్నాథ్ చాలా హ్యాపీ అయిపోతాడు అనమాట. ఓకే. సో హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను ప్రతిరోజు 16 మాలస్ చేస్తాను ప్రభుజీ. మ్మ్. అయితే మొదటి నుంచి చిన్న విగ్రహాలు ఉన్నాయి ప్రభుజీ ఇంట్లోన. ఓకే. నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆరాధన చేసుకుంటాను. ఓకే. మామూలుగా మన మన ఇస్కాన్ లో చెప్తుంటారు కదా, మ్మ్. దీక్ష తీసుకున్న తర్వాత గురువు దగ్గర నుంచే విగ్రహ ఆరాధన స్టార్ట్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర తీసుకొని అని. కరెక్ట్. అయ్యేలా ప్రభుజీ, మేము ఇంతకు ముందు నుంచి ఉన్నాయి కదా, అలాగే ఫాలో అవుతున్నాము. దీక్ష అయితే మేము తీసుకోలేదు, మామూలుగా క్లాసులు అన్ని అటెండ్ అవుతాము, భాగవతం చదువుతాం, అన్ని చేస్తాం ప్రభుజీ. అంటే ఇంట్లో ఉన్న దానికి ఆ, దీక్ష తీసుకోకపోయినా పర్వాలేదు. దీక్ష తీసుకుంటే మంచిది. దీక్ష తీసుకోవాలి యాక్చువల్గా మనం. దీక్ష తీసుకుంటే మంచిది. ఆ, ఒకవేళ దీక్ష తీసుకోకపోయిన విగ్రహారాధన, ఇంట్లో ఉన్న విగ్రహారాధన మనం చేసుకోవచ్చు. కానీ చేసుకోవచ్చా ప్రభు? చేసుకోవచ్చు, కానీ భక్తుల చేతుల నుంచి మనం తీసుకోవాలన్నమాట. సీనియర్ వైష్ణవుల యొక్క చేతుల్లో నుంచి మనం
డీటీస్ తీసుకొని వాళ్ళు చెప్పినట్టు స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతూ చేయాలన్నమాట. అప్పుడు బాగుంటుందన్నమాట. అప్పుడు ఏంటంటే ఎవరైనా పాత విగ్రహాలు ఎక్కడో ఎవరో ఇచ్చినవి లేదని మనం కొనుక్కొని తెచ్చుకున్నవి అవి ఇంకోరికి ఇచ్చేయచ్చు అనమాట. అంటే ధామాల్లో తెచ్చుకోయినవే ప్రభుజీ, అంటే తిరుపతి అలా వెళ్ళినప్పుడు చిన్న విగ్రహాలు నో అలా ప్రాబ్లం, ఉంచుకున్నాం. అదైనా పర్వాలేదు. కాకపోతే ఆ, రాధాకృష్ణుల విగ్రహం. ఎప్పుడైనా భక్తుల్ని మళ్ళీ పిలిపించి వాళ్ళ చేత ఏదైనా అభిషేకం చేయించి మనము ఆ చేయొచ్చు అనమాట. మనం నిష్ఠతో చేసుకుంటే పర్వాలేదు. ఇలా భగవంతుడు మన మనసు మళ్ళీ భోగ ఆఫర్ కూడా చేస్తాం ప్రభుజీ మామూలుగా మా ఊళ్ళో భావగ్రాహి ఉంటాం. జనార్దన్ అంటారు. భగవంతుడు అవును. యాక్సెప్ట్ చేస్తాడు. కాకపోతే మనం భక్తుల్ని పిలిపించి భక్తులతో తీసుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ స్పెషల్ మెర్సీ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అలా అవకాశం లేని వాళ్ళు నో ప్రాబ్లం. మనకు అలాంటి అవకాశం లేదు, భక్తుల దగ్గరలో ఎవరు లేరు అనుకుంటే మనం నో ప్రాబ్లం, మనం చేసుకోవచ్చు అన్న విగ్రహారాధన ఇంట్లో. కానీ అవకాశం ఉంటే మనం ట్రై చేయాలన్నమాట. ఓకే ప్రభుజీ, ఉమ్. థ్యాంక్స్ ప్రభుజీ. ఓకే మాతాజీ, ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, హరే కృష్ణ. సో క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడ క్లోజ్ చేద్దాం. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. జై.